డైరెక్టర్ గారు చాలా ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాయి క్వశ్చన్. ఐ హ్యాపెన్ టు వాచ్ దిస్. ఒక ట్రైలర్ చూసా G5ది, విరాట పాలెం. ఓకే, చాలా సిమిలర్గా అనిపించింది చూస్తే. సో ఎందుకు అంత సిమిలారిటీ ఎందుకు వచ్చింది? ఇది కానిస్టేబుల్ కనకం అనేది ఈటీవీని ఒరిజినల్ అండి. ఇట్స్ ఒరిజినలీ మేడ్. దేని నుంచి మేము కాపీ కొట్టలేదు, దేని నుంచి ఏం చేయలేదు. బట్ సారీ, దీని నుంచి ఏమైనా కాపీస్ వస్తాయో మాకు తెలియదు. ప్రస్తుతం ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్స్ రైట్ నౌ. బట్ జరుగుతుంది అదైతే. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసే వాళ్ళని పైరసీ అంటారు. బట్ రాకముందే ఇలా చేసే వాళ్ళని ఏమంటారో మరి నాకు కూడా తెలియదు. మీ పెద్దలందరూ కోసం పేరు పెడితే ఆ పేరుతో నేను కూడా పిలుస్తా వాళ్ళందరినీ. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కాపీ కొట్టి, సేమ్ క్యారెక్టర్స్ కాపీ కొట్టి తీస్తే వాళ్ళని ఏమనాలో అనేది మీరే చెప్పాలి నాకు. అండ్ ఇట్ వాజ్ ద స్క్రిప్ట్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ 2022. కానిస్టేబుల్ కనుక సీజన్ 1, సీజన్ 2 as being made in ETV as a very prestigious project in ETV. మేము చేసే వాటిలో ద కాస్ట్లీయెస్ట్ అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సిరీస్ ఇది. అందుకే మేము చెప్తున్నాను, ఇలా చూపిద్దాం అనుకోలేదు మీకు. వెరీ గ్రాండియర్గా విజువల్ అంతా అయిపోయి చూపిద్దాం అనుకున్నాం. బట్ ఫ్రమ్ 4 సీన్ సిచ్యువేషన్స్ వల్ల చూపించాల్సి వస్తుంది. దీనికి డిఐ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం సరిగ్గా అవ్వలేదు. అయినా కానీ వీ వాంట్ టు షో ఇట్ బికాజ్ రేపొద్దున చూస్తే మీరేమైనా కాపీ కొట్టారేమో, మమ్మల్ని అంటారేమోనని మాకు బాధేసి, భయం వేసి మీకు చూపించాల్సి వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఆర్ జడ్జ్ ఫర్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ టు సీ అండ్ జడ్జ్ ద థింగ్స్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ద కానిస్టేబుల్ కనకం ఈజ్ ఎ ఒరిజినల్ సిరీస్ బై ETV అండ్ ఇట్ ఈస్ ఒరిజినల్లీ మేడ్ బై ETV. కాదండి, డైరెక్టర్ గారు మీరు కూడా ఏదో అలా అలా వెళ్తున్నారు తప్ప విషయానికి రావట్లే అసలు. కాదు, ఇప్పుడు మీరన్నట్టు ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి కాపీ కొట్టి అక్కడక్కడ సీన్లు మ్యాచ్ అవ్వడం, లేకపోతే అట్లీస్ట్ మీ ట్రైలరో టేజరో వచ్చి దాన్ని బట్టి ఏదో మ్యాచ్ అయితే సరే అర్థమవుతుంది మనకు, అండర్స్టాండబుల్. బట్ అసలు మీది ఇప్పుడు దాకా రిలీజ్ అవ్వలేదు, వాళ్ళది రేపేళ్ళుండో రిలీజ్కి రెడీగా ఉంది. ఇప్పుడు అలా కాపీ కొట్టారంటే అంత ఈజీగా జరగదు కదా. అది ఏదో స్టేజ్లో ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. అది మీకు అది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అది ప్రశాంత్ గారు చెప్తారండి. లేదు సార్, అంటే మీకు ప్రాసెస్ మీకు తెలిసిందే అండి. కథలంటే మనం ఒక అవకాశం ఎక్కడ దొరుకుద్ది, అక్కడికి వెళ్ళి మీరు ప్రశాంత్గా పలానా ఉన్నారు వింటున్నారు ఒకసారి చెప్పంటే ఆబ్వియస్లీ అవకాశమే కదా సార్. వెంటనే అయిపోద్దని కాదు, చిన్న ఆశతో వెళ్తాం. ఇక్కడ హోప్తోనే బతకాలి అందరం కూడా. సో నేను అదే హోప్తో నలుగురికి చెప్తూ ఉంటాం. ఒక దగ్గర చెప్పేటప్పటికి ఏమైందంటే వాళ్ళకి అద్భుతంగా నచ్చింది, చక్కగా వెళ్ళింది, ఎవ్రీథింగ్ డన్. ఒక ప్రాసెస్ అవుతుంది, మాట్లాడుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం, రాయడం ఇవన్నీ కుదురుతున్నాయి, వెళ్తున్నాయి. అట్ ఏ టైం ఆపిశారు, వద్దనగానే మరి ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసుకోవాలి. అలా ఖాళీగా అయితే కూర్చోలేం కదా సార్. మళ్ళీ ఇంకెక్కడ అవకాశం ఉంటుందో మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అప్పుడు ఇక్కడ రావడం, వీళ్ళు చెప్పడం, మళ్ళీ మీకు తెలిసి ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఇమీడియట్గా అయితే ఓకే అవ్వదు. వాళ్ళు 100 చేంజ్లు చెప్తారు, ఇది కాదు అలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలని చెప్తారు. మళ్ళీ అది రైటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మళ్ళీ చేసి అన్నీ చేస్తాం. అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇది. అంటే మీరు పేర్లు తీసుకోవట్లేదు, నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు నాకు తెలిసి ఏం మాట్లాడుతున్నారు, కాకపోతే చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా. అసలు ఏంటి, ఏది ఒరిజినల్ అనుకోవాలి, ఏది డూప్లికేట్ అనుకోవాలని ఒక అజంప్షన్కి రావాలంటే వాళ్ళకి అర్థం కావాలి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇప్పుడు మనం మీడియాలో మాట్లాడుకుంటాం కాదు కదండి, అది లీగల్ ప్రొసీడింగ్స్ ఏమన్నా చేస్తారా? నేను అది బేసికలీ ఇది కోర్ట్ అండర్లో ఉంది, స్టిల్ ద కేస్ ఇస్ గోయింగ్ ఆన్. సో అందుకే పేర్లు తీసుకోవట్లేదు. వన్స్ జడ్జ్మెంట్ కమ్స్ నేను మళ్ళీ జడ్జ్మెంట్ కాపీ షేర్ చేస్తాను అందరికీ. సో పేర్లు అంటే వీ రియలీ డోంట్ నో ఎవరు చేశారో కూడా మాకు కూడా తెలియదు. అంటే ఆ పర్టికులర్ వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది పేరు నాకు కూడా తెలియదు. అంటే డైరెక్టర్ గారికి తెలియాలి కదండి. డైరెక్టర్ గారికి అంటే ఆయన స్టోరీ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ బయట ఉంది కాబట్టి దాని క్రెడిట్స్లో వాళ్ళ పేర్లు అవి ఉంటాయి కదా. సో ఇచ్చాను సార్. అలా లీక్ అయిందా అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్గనైజేషన్కా థర్డ్ పార్టీకా? ఆర్గనైజేషన్ చెప్పారు, వాళ్ళ పేరు అదే సార్. అంటే మెయిల్స్ ద్వారా పంపించడం అయితే జరిగింది. టు బి ఫ్రాంక్ అయితే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, ఆల్ ఎపిసోడ్స్, అయ్యో ఎవ్రీథింగ్ అండి. ఆర్గనైజేషన్ సార్. G5 పంపించారా? ఒక ఆర్గనైజేషన్కి పంపించడం జరిగింది. పంపించి ఎవ్రీథింగ్ మొత్తం స్క్రీన్ ప్లేతో సహా ఎపిసోడ్స్ అన్నీ కూడా విత్ ఇన్ డీటెయిల్ అది చదివితే మనకి విజువల్గా అర్థమైపోద్ది ఓహో ఇది అని. అలా పంపించడం జరిగింది. అండ్ వాళ్ళు ఉన్నారు, ఇందులో కూడా ఉన్నారు వాళ్ళు. మీరు చూసిన దాంట్లో అయితే కనుక అక్కడున్న ఆ రోజు నేను పంపించినప్పుడు నేను చెప్పినప్పుడు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు.
వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడీస్ సాయి గారు. లేకపోతే వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడీస్ పంపించారా లేకపోతే ఆర్గనైజేషన్ పర్సనల్ ఓకే అది రికార్డ్ అయి ఉంటుంది కదా ఓకే ఆర్గనైజేషన్. అంటే హేమంత్ సాయిబాబా గారు ప్రొడ్యూసర్స్ దీనికి, దీస్ గైస్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఇంకా అదర్ ఓటీటీలో అప్పుడు చేసినప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు టీమే అప్పుడు కూడా. ఓకే సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇతర ఓటీటీకి పిచ్ చేశారు. ఆ ఇతర ఓటీటీకి స్క్రిప్ట్ షేర్ చేశారు. వాళ్ళు స్క్రిప్ట్ ప్లస్ ట్రీట్మెంట్ నోట్, డైలాగ్ డ్రాఫ్ట్ కూడా షేర్ చేయడం జరిగింది. సాయి గారు, అంటే పైరసీని ఎదుర్కోవడంలో విన్ అయ్యారు మీరు సార్. కానీ ఇలాంటి వాటికి ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ ఏమైనా ఉంటుందా? లేకపోతే ఇప్పుడు రేపు మీరు ఏమన్నా లీగల్గా విన్ అయినా, లేకపోతే లీగల్గా మీ సైడే ఎక్కువగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ మీ సైడే ఉన్నారు కాబట్టి దీన్ని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? దీన్ని ఏ రకంగా చూస్తారు దీన్ని? అంటే ఫస్ట్ జనరల్లీ ఆన్ పర్సనల్ అంటే హ్యూమన్ నోట్లో ఇది చాలా తప్పండి. ఒకటి చేయడం అనేది ఇలాంటి తప్పు. అబ్జల్యూట్లీ. సో ఇంకోటి ఏంటంటే మనం చాలా ఖర్చు పెట్టాము, అవన్నీ పక్కన పెడితే ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూడాలన్న రెస్పాన్సిబిలిటీ కూడా మా మీద ఉంది. కాబట్టి వీల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ వీఆర్ ఫైటింగ్ టు ఎట్ ఎనీ ఎక్స్టెంట్ వీల్ గో ఫర్ దిస్ అండి. ఈవెన్ వాళ్ళు నేషనల్ ఓటీటీ కాబట్టి ఇఫ్ దే ఛాలెంజ్ ఇన్ బాంబే కోర్ట్ ఆల్సో విల్ అపియర్ ఇన్ బాంబే కోర్ట్ ఆర్ ఇన్ సుప్రీం కోర్ట్ అయినా విల్ గో. సో ఎనీథింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దిస్ థింగ్ విల్ గో అండ్ విల్ ఫైట్ బికాస్ దిస్ ఈజ్ ఈటీవీ ఒరిజినల్ అండ్ దిస్ ఈజ్ ఒరిజినల్లీ మేడ్ బై ఈటీవీ. అంటే డైరెక్టర్ గారు సార్ అదే ఫైట్ చేస్తాం. స్టాప్ చేయడానికా లేదా అని కాకుండా కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఫైట్ చేస్తాం సార్. డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు అంటే ఇది మీరు ఈ సిచ్యువేషన్లో ఉండకూడదు, మాకు కూడా అలా అనిపిస్తుంది. కానీ నేను ఎందుకు ఉండకూడదంటే చూస్తుంటాం, మీరు క్వశ్చన్ అండ్ క్యూఏ ఇప్పుడు చూస్తుంటాం కదా, ఐఏఎస్ ప్రిపేర్ అయినా టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. రేపొద్దు నన్ను అడిగితే ఎలా చెప్పాలి, దీనికోసం నేను ప్రిపేర్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయాలి సార్కి కానీ మీకు కానీ అందరికీ అని అనుకున్నదే. కానీ అసలు మొత్తం అసలు వేరే అసలు అలా అంటే ఈ 4 రోజుల నుంచి ఎప్పుడు తెలిసింది మీకు ఇది? అంటే ట్రైలర్ రిలీజ్ అప్పటి నుంచే సార్, అప్పటి నుంచే. సో అప్పటి నుంచి ఏంటి మీ మెంటల్ స్టేట్ అంటే? సార్ నేను ఊర్లో లేను సార్, టు బి ఫ్రాంక్ ఏంటంటే కొంచెం నేను వేరే దేశంలో ఉన్నాను, కొంచెం మెడికల్ దాని పరంగా వెళ్ళడం జరిగింది నా వైఫ్తో. విషయం తెలియగానే ఇమీడియట్గా నేను 12 గంటలు ట్రావెల్ చేసి వచ్చాను. నేను వచ్చి తను అక్కడే ఉంది, ఇంకా నేను బయలుదేరి వెళ్ళాలి యాక్చువల్లీ, బట్ నేను పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకంటే జస్టిస్ కోసం. ఎందుకంటే ఇది ఒక్కడ నా ప్రయత్నం. సినిమా అంటే నేను ఒక్కనే చేసినట్టు కాదు సార్, ఇది ఏంటంటే టీమ్. ఒక డిఓపి ఉన్నాడు, తను ఏంటంటే యంగ్స్టర్, శ్రీరామ్ అన్న వ్యక్తి. ఆయన ఏంటి ఫస్ట్ సినిమా మనం కష్టపడి చేయాలి, ఎలా చేయాలి, రాత్రి పగలు కష్టపడ్డారు. మా ఎడిటర్ గారు ఆయన యంగ్స్టర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బబ్లీ గారు ఆయన, అంటే అందరూ యంగ్ టీమ్నే తీసుకొని స్టార్ట్ చేశాను సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో సహా అందరినీ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టం అంతా కూడా పోయినట్టే కదా సార్. చేయించాను సార్ 2022 అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేయించాను. అండ్ అలాగే ఇంకొక వర్షన్ కూడా SWA రైటర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, అందులో మెంబర్షిప్ తీసుకొని అందులో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేసామండి, వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే పంపించినప్పుడు SWA స్క్రిప్ట్ పంపించారు అటు కూడా. ప్రశాంత్ గారు, యాక్చువల్లీ అంటే ఈ స్టోరీ ఐడియా మీదేనా లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్ అంటే స్టోరీ అందరు కలిసి ఒక స్టోరీ ఐడియా అనుకుంటారు కదా? ఇది యాక్చువల్గా ఏంటంటే 2019లో సార్, 19లో ఒక అవకాశం కోసం ట్రై చేస్తూ ఉంటే నా వైఫ్ ద్వారా ఒక అవకాశం వేరే దేశంలో సంబంధించి ఒక లీడ్ వచ్చింది నాకు. ఏంటంటే వాళ్ళు మీకు తెలుసు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయని. అక్కడి నుంచి ఏంటంటే ఆ కంట్రీలో వాళ్ళు ఏంటంటే సీరియల్స్లా చేస్తుంటారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఏదైనా కథ ఉంటే చెప్పండి, ఇలా లైక్ మీరు ఇన్ని ఎపిసోడ్స్ అండి మీకు ఇంత డబ్బులు ఇస్తా అంటే లైక్ ఆ టైంలో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా సార్. ఎవ్రీడే నేను రాసి పంపించేవాడిని. అదొక ఉమెన్ సెంట్రిక్ కథ. అందులోంచి వచ్చింది పాయింట్. వచ్చిన తర్వాత బాగుంది, కథ ఏం లేదు అప్పుడు 19లో లేదు, ముందు వెనక అనుకున్న తర్వాత దీన్ని ఎలా చేయొచ్చు అన్న తరుణంలో అప్పుడు మా టీము మీ అందరం కూర్చొని ప్రిపేర్ చేసాం సార్. మీదో గ్లింప్స్ దగ్గర ఉన్నారు, వాళ్ళు రిలీజ్ దగ్గరకు వచ్చేసారు కదా సార్. సో మరి వాళ్ళే ముందు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంత లేట్ అయింది మీది? లేదు సార్, క్వాలిటీ సార్. ద థింగ్ ఏంటంటే ఇప్పుడే అన్నారు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీ దాంట్లో ఒక నమ్మి మనకి ఇచ్చిన తర్వాత దాన్ని నీ ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూసారు, ఇంకా చిన్నది ఇది ఫారెస్ట్, మారేడుమిల్లి ఫారెస్ట్లో డిసెంబర్లో ఆల్మోస్ట్ 12 to 15 days దగ్గరగా నైట్ షూట్ చేసాం మొత్తం అంతా ఆ ఏరియాలో. సో అండ్ అలాగే సీజీ వర్క్ ఎక్కువ ఉంది సార్ యాక్చువల్లీ. ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రొజెక్ట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళ టెక్నీషియన్స్ ఏంటంటే మనం ఫోర్స్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే బాగుంది సార్ మేము ది బెస్ట్ ఇస్తాం, సో కొంచెం టైం ఇవ్వండి, హడావుడికి డేట్ ఇచ్చి మా మీద ప్రెషర్ పెట్టద్దంటే డెఫినెట్లీ సార్ బెస్ట్ ఇస్తున్నప్పుడు ఎవరైనా వదులుకుంటారా? ప్రాబ్లమే లేదు, హ్యాపీ బెస్ట్ ఇవ్వండి సార్ అండి.
ఆ ప్రాసెస్లోనే ఇదైంది తప్ప వేరే ఉద్దేశం కాదు సార్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇటు ఈటీవీ కానీ అటు ఆ ఆర్గనైజేషన్ రెండు కూడా పెద్ద ఆర్గనైజేషన్సే. అవును సార్, అవును సార్. సో ఇది సర్వసాధారణంగా ఎవరు కూడా వెనకడుగు వేయరు సార్. మరి ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి అంటే ఇద్దరు షేర్ అట్లా ఆ విధంగా ఆలోచించే అవకాశాలు ఉంటాయా? అంటే ఇది ఏంటంటే సార్, షేర్ ఇన్ ద సెన్స్ నాకు అర్థం కాలేదు. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఒక ఐడియా సార్, మనం బేబీ అనుకుంటాం కదా, మనం ఎంతో ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు నన్ను నమ్మి వీళ్ళందరూ కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా. సో వీళ్ళందరి ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సాయి కృష్ణ గారు సార్, ఈ కానిస్టేబుల్ అంతేగా సార్. ఇప్పుడు మనం నమ్మి ఒక దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మోసం చేస్తారని అయితే మనకి ఇక్కడ అవకాశం ఏంటి సార్? మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ ఒకళ్ళు కథ వింటారు, నువ్వు వెళ్ళి చెప్తావా అంటే ఆశ వెళ్ళి చెప్తాను కదా సార్. నేను చెప్పనని చెప్పి అనడానికి లేదు కదా. ప్రతిరోజు ఒక సినిమా వచ్చి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకో దానికోసం ప్రయత్నించుకోవాలి. ఇక్కడ అంత తప్ప వేరేది లేదు కదా సార్. ఎవరు వచ్చినా నేను చెప్తాను, మీకైనా చెప్తాను. కానీ అయితే మీరు ఇప్పుడు అపోజ్ చేస్తున్న సిరీస్కి స్క్రీన్ ప్లే రైటర్ ఒకళ్ళు, స్టోరీ అండ్ డైలాగ్స్ ఒకళ్ళు, డైరెక్షన్ ఒకళ్ళు, ఇంత కైండ్ ఆఫ్ టీమ్ ఉంది. సో ఇప్పుడు మీరు కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కేసు ఏదైతే వేస్తారో అది ఎవరికి అప్లికబుల్ అవుతుంది ఓవరాల్గా? అంటే సంస్థకే కదా సార్ నేను పంపించాను. సంస్థకి ఫైన్, కాకపోతే ఇప్పుడు ఒకళ్ళు అందులో బ్లేమ్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అవును, అవును. సో అది ఎవరు మెయిన్ ఉన్నారు సార్, రైటర్స్ కంటెంట్ టీమ్ వాళ్ళు ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఇందులో కూడా ఉన్నారు. సార్ అదే సార్ నేను ఏమంటానంటే, ఇక్కడ ఎవరికైనా థాట్స్ రావచ్చు. ఇప్పుడు రాకుండా అయితే లేదు. ఇప్పుడు మీరు నేను కలవలేదు సార్. మీరు ఏదో థాట్తో వచ్చారు, మీరు ముందు వచ్చారు, ఓకే ఫైన్, రావచ్చు, తప్పలే క్రియేటివ్ ప్రాసెస్లో. కానీ నేను అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాని మీద 8 నెలలు నేనేమి మళ్ళీ డబ్బులు, మీకు తెలుసు ప్రాసెస్లో రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, అవ్వకుండా ₹1 కూడా ఏమివ్వరు. సో ఆ ప్రాసెస్ అవుతున్నప్పుడు అంతా మనం చెప్పినప్పుడు ఎవ్రీథింగ్ ఇంజెక్ట్ చేసి మనం అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సేమ్ థాట్ ప్రాసెస్ ఒకలా వచ్చిందని ఎలా అనుకుంటాం? ఇప్పుడు నేను కలవలేదు వాళ్ళ సంబంధం లేదు, నేను ఇప్పుడు చూడలేదు అనుకోండి, డెఫినెట్లీ నేనేం చేస్తాను, వాళ్ళు ముందు వచ్చింది అంతేలే, నా బ్యాడ్ లక్ అనుకొని నేను సర్దుకోవడం తప్ప ఏం చేయలేను. కానీ అన్నీ ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి. అది అవుతుందండి. అది సాయి కృష్ణ గారు మేము పర్సనల్గా మాట్లాడానండి. పర్సనల్గా ఒకసారి మాట్లాడి నేను అడిగాను, రిక్వెస్ట్ చేశాను, ఒకసారి ఐ వాంట్ టు కంపేర్, ఒకసారి చూద్దాం అలాగ అన్నట్టు. బట్ రెస్పాన్స్ అయితే ఏం లేదు. లేకపోయేసరికి అప్పుడు సాయి గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అవును సార్. ఎన్ని లెవెల్స్లో అంటే ఎన్ని పాయింట్స్లో అది రిలేటివ్గా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్లే మీ కాన్సెప్ట్నే వాళ్ళు తీసుకున్నా కూడా, ఇఫ్ దే మేడ్ ద నెసెసరీ చేంజెస్ అకార్డింగ్ టు ద కాపీరైట్ యాక్ట్స్, దెన్ వాట్ ఈస్? అదే సార్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమావాస్య అన్నాను అనుకోండి, పౌర్ణమి అనొచ్చు, మార్చొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను బండి పెడితే వాళ్ళు జట్కా పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు. కానీ వరల్డ్ ఉంటుంది కదా, ప్రపంచం. ఈరోజు నా వరల్డే కదా. ఆ వరల్డ్లో ఒకళ్ళు వచ్చారు అంటే అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఆ వరల్డ్ మీకు నచ్చితేనే, ఇప్పుడు పెద్ద ఫిల్మ్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, ఏదైనా సరే మీరు ఆ వరల్డ్లోకి వెళ్ళి చూసిన తర్వాతే అరే బెలే ఉందరా ఈ వరల్డ్, ఓహో ఈ మనుషులు ఇలా ఉంటారా, ఈ ఊరు ఇలా ఉంటుందా. సో అదంతా వన్స్ వచ్చేసిన తర్వాత లోపల ఏం మార్చినా సరే ఆబ్వియస్లీ ఇంకా ఇంట్రెస్ట్ పోద్ది కదా సార్. అంటే పెళ్లి కూతుర్లు చనిపోతారని చెప్తున్నారు. అవును సార్. అదే అండి బేసికలీ ఒకసారి ప్రశాంత్ వాళ్ళతో మాట్లాడి ప్రివ్యూ చూస్తాడు ఇస్ వాట్ ద డిస్కషన్ ఈస్. చూసిన తర్వాత నెసెసరీ చేంజెస్ బట్టి విల్ మూవ్ హెడ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అంటే ద ఫ్రెష్ థాట్ ఉంటుంది కదా, ద ఫ్రెష్ థాట్, ఆ ఫ్రెష్ థాట్కి వాల్యూ లేకుండా పోతుంది, అండ్ ఒరిజినాలిటీకి వాల్యూ లేకుండా పోతుంది, అండ్ ఫ్రెష్నెస్కి వాల్యూ లేకుండా పోతుంది. సో అందుకని వీ వాంటెడ్ టు సే దిస్ అవుట్, లేదా వాయిస్ అవుట్ చేయం కదా. ఇంకోటి ఏంటంటే అంటే ఇలాంటి అంటే నేను సినిమా తీసేస్తా ఎవడో స్టోరీ కాపీ కొట్టి, ఇప్పుడు ఏంటంటే రెండు ఆర్గనైజేషన్స్ 2 సినిమాలు ప్యారల్ తీసినాయి కాబట్టి ఇంత డిస్కషన్ అవుతుంది. ఒకవేళ అప్పటికి ప్రశాంత్ మొదలుపెట్టిపోయి ఉంటే ఈ లీగల్ ఫైట్ ఉండేది కాదు, హ్యాపీ చేసుకునేవాళ్ళు. సో అది మనం ఆపాలి కదా. సో దట్ ఈస్ వై. అండ్ ఒరిజినాలిటీకి ఉన్న వాల్యూ ఎప్పుడు అది డిఫైన్ చేయలేమండి, నాట్ ఇంటాంజిబుల్. అంటే ఇంత అని మెజర్ చేయలేము. ఎగ్జాంపుల్సే మనకు ఒక సినిమా వచ్చింది కోర్ట్ అని, ఫ్రెష్ జానర్,
ఒక 5-6 ఏళ్ళ నుంచి రాలేని జోనర్ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటిది టైప్ ఆఫ్ సిరీస్ మేము చేస్తుంది తెలుగులో లాస్ట్ ఒక 5-6 ఏళ్ళ నుంచి రాలేదు. ఇప్పుడు ఆడియన్స్ ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. రేపు పొద్దున అది వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎరా బాబు వాళ్ళు కాపీ కొట్టారా అంటే అరే కొట్టలేదురా గురువు అని చెప్పుకోవాల్సి వస్తుంది నేను. సో అది ఎందుకు నాకు, ఎందుకంటే ఫ్రెష్ థాట్కి వాల్యూ ఇచ్చి, ఒక ఫ్రెష్ థాట్ ప్రాసెస్ కానీ లైక్ ఫ్రెష్నెస్కి వాల్యూ ఇచ్చి, ఒరిజినాలిటీకి వాల్యూ ఇచ్చి నేను 7 కోట్లు పెట్టి మేము సిరీస్ తీసినప్పుడు దానికి ఒక వాల్యూ ఉండాలి కదా. అండ్ దట్ వాల్యూ ఇస్ ఇంటాంజిబుల్. ద ఒరిజినాలిటీకి ఉండే వాల్యూ ఎప్పుడు ఇంటాంజిబులే, ఎవరు ఆ వాల్యూని మెజర్ చేయలేరు. అండ్ ఇఫ్ దట్ ఈస్ టేకెన్ బై సమ్ XX persons and excess people, if the originality value is 0, I can't take it, we can't take it, anybody can't take it. బట్ ఇప్పుడు మీరు చూపించిన గ్లిమ్స్కి అండ్ వాళ్ళు చూపించిన ట్రైలర్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. మీరేమో 8 o'clock దాటిన తర్వాత చనిపోతారు అని చెప్పారు. అందులో విరాటపాలెంలో మాత్రం అమ్మాయిలు పెళ్ళైన తర్వాత చనిపోతారు, పెళ్లి కూతుర్లు చనిపోతారు అని చెప్పారు. బట్ ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను మీరు తెలియకుండా రెండు చూసారనుకోండి ఎగ్జాంపుల్స్, 8 o'clock 6 o'clock లేకుండా చూస్తే మీకు ఏమర్థం అవుద్దంటే అక్కడ అమ్మాయిలు చనిపోతున్నారు, ఇక్కడ అమ్మాయిలు చనిపోతున్నారు అంటారు మీరు. సేమ్ కదరా అంటారు మీరు. అదే కదా పాయింట్, అదే ఆ ఒరిజినాలిటీ ఉండట్లేదు, ఆ ఫ్రెష్నెస్ పోతుంది. ఇప్పుడు చూపించిన గ్లిమ్స్లో అమ్మాయిలని మెన్షన్ చేయలేదు కదా. ఎవరైనా సరే అడుగుగుట్ట వైపు వెళ్ళిన వాళ్ళు చేసామండి, ఆడవాళ్ళని చేసామండి. అయిపోయింది సార్, అయిపోయింది. అదే సార్ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మా వరల్డ్ చూసినప్పుడు చూసి మీరు ఎగ్జైట్ అవ్వకుండా ఎక్కడో చూసినట్టే ఉంది అంటే నా వాల్యూ 0 అయిపోయినట్టే సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేషనల్ OTT అయితే ఏంటి, తెలుగు OTT అయితే ఏంటి, లోకల్ అయితే ఏంటి, అంత బల్బుగా మాట్లాడినప్పుడు బల్బు చూపించినప్పుడు మనం కూడా చూపిద్దాం కదా మనం తక్కువ తిన్నామని. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. ఒకటేంటంటే కాపీ చేసినా లేకపోతే ఇన్స్పైర్ అయినా ఏం చేసినా చేసుకోండి, బట్ నాట్ ఎట్ దిస్ లెవెల్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ కాంటెంట్ అనేది ఫ్రెష్నెస్, ఒరిజినాలిటీ చాలా ఇంపార్టెంట్ ఇందని చెప్తున్నట్టు. ఆ ఒరిజినాలిటీ మిస్ అయితే ఎవరి వాల్యూ అయినా 0నే. సో యా, సో నేషనల్ OTT వర్సెస్ లోకల్ OTT అనుకోవాలి. అలా ఏం లేదండి. కాంటెంట్ దొబ్బేసిన వాళ్ళు వర్సెస్ బాధపడిన వాళ్ళు అంతే, బాధితులు వర్సెస్ బాధింపబడిన వాళ్ళు అండి. ఓకేనా? అంతే. సూపర్. మీ ఒరిజినల్గా ప్లాన్ చేసింది August 12th అండి. డైరెక్టర్ గారు ముందుకేమైనా వస్తుందా సార్? 8 months వర్క్ చేసి అన్నారు కదా, వాళ్ళు ఏ రీజన్తో మిమ్మల్ని ఆపేయమన్నారు? సమ్ ఇష్యూస్ ఏవి అయ్యాయండి, నాకు తెలీదు. అంటే మన దానికి ఏమన్నా స్టోరీ మార్చమన్నారా, లేకపోతే కొన్ని సీన్స్ వల్ల, లేకపోతే ఎందుకు ఆపమన్నారు? ఆపడానికి ఏదో రీజన్ చెప్తారు కదా. ఇప్పుడు మీ 8 months కొనసాగించిన తర్వాత రీజన్ ఏదో చెప్తారు కదా. వాళ్ళు టైం బీయింగ్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ను ఎగ్జిబిషను టైం బీయింగ్ ఆపేస్తున్నామని చెప్పి ఆపారు. ఓకే. సో అందువల్ల చేయలేదు. ఆ తర్వాత చాలా బడ్జెట్స్ అన్నీ బాగా కుదించి చేయటం మొదలుపెట్టారు. సో బ్రాండెడ్ ప్రోడక్ట్కి లోకల్ ప్రోడక్ట్కి తేడా రేపు మీరు చూస్తారు. ఓకే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.